కొడంగల్ నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున విజయం సాధించారని మాత్రం చెప్పొచ్చు. మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఒక సంవత్సరం క్రితం కొడంగల్ నియోజకవర్గంలోని లగచెర్ల, అకింపేట్, పోలేపల్లి ఈ గ్రామాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ ఏర్పాటు కోసం ఒక నోటిఫికేషన్ ఇస్తే లగచెర్ల గ్రామంలో సరిగ్గా ఒక 13 నెలల క్రితం, అంటే ఒక సంవత్సరం క్రితము, కలెక్టర్ అదేవిధంగా అధికారుల మీద పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. ఇదే ప్రాంతంలో ఒక సంవత్సరం తిరిగే వరకు పరిస్థితి మొత్తం తారుమారైందని మాత్రం చెప్పొచ్చు. ఆనాడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు ఇక్కడ అమాయకమైనటువంటి ప్రజల్ని రెచ్చగొట్టి అధికారుల మీద దాడులు చేసి చంపే ప్రయత్నం చేసిన కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే పల్లెలు ఈరోజు బ్రహ్మరథం పట్టినాయని మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ 3 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు భారీ మెజార్టీతో గెలిచినారని మాత్రం చెప్పొచ్చు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే పారిశ్రామిక వాడలో హస్తం పాగా ఏమన్నారంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, నీవు ఎన్నికలకు వెళ్తే ఒక వార్డు మెంబర్లు కూడా గెలవరు, ఇట్లా రకరకాల ప్రచారం చేయడంతో పాటు ఈ ఎన్నికలకు ఒక్కరోజు ముందు మాజీ ఎమ్మెల్యే గుంతనక్క పట్నం నరేందర్ రెడ్డి కూడా వచ్చి ఈ గ్రామాల్లో ప్రచారం చేసే ప్రయత్నం చేసిండు. అక్కడక్కడ వచ్చి కళ్ళబోలి మాటలు చెప్పిపోయిండు. ఈ దొంగల మాటలు నమ్మకుండా ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ఇక్కడన్నా బుద్ధి తెచ్చుకో కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు రెఫరెండం అని వెళ్ళినావు, ఏమైంది? అత్యధికంగా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. చూడొక్కసారి నీవు. సరిగ్గా ఏడాది క్రితం మండల పరిధిలోని లగచెర్ల, అకింపేట్, పోలేపల్లి గ్రామాలకు చెందిన రైతులు పారిశ్రామిక వాడ ఏర్పాటుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు. ఏడాదిలోపే ఈ 3 గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపొందడం సంచలనం. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండల పరిధిలోని 20 గ్రామాలకు 2 ఏకగ్రీవం అవ్వగా మిగిలిన 18 పంచాయతీలో ఎన్నికలు నిర్వహించారు. కాగా 13 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. 20కి మెజార్టీ కేవలం 4 స్థానాలని మాత్రమే దుద్యాల మండలంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇండిపెండెంట్గా గెలిచినటువంటి ఏకగ్రీవమైనటువంటి స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులే అక్కడ విజయం సాధించడం జరిగింది. ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. గత ఏడాది నవంబర్ 11న అధికారులపై రైతులు దాడి చేసి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఆ 3 గ్రామాలు హస్తగతమయ్యాయి. పోలేపల్లిలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు జింకలి చంద్రయ్య, అకింపేట్లో కాంగ్రెస్ బలపరిచిన రవీంద్ర నరసింహారెడ్డి, లగచెర్లలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి వెంకట్రాములు గౌడ్లు విజయం సాధించారు. పారిశ్రామిక వాడలో భూములు కోల్పోయిన రైతులు కాంగ్రెస్కు బలపరిచిన అభ్యర్థులకు మద్దతు పలకడం ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే అనేక కుట్రలు చేసిండ్రు ఈ ప్రాంతం మీద. కాంగ్రెస్ పార్టీలనే గ్రూపులు చేపించి ఇండిపెండెంట్లని కూడా వేయించే ప్రయత్నం చేసి రకరకాల ఇబ్బందులు పెట్టినా కానీ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. నిజంగా చెప్పాలంటే మా పోలేపల్లిలో కూడా మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే మెజార్టీలు అకింపేట్లో కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన రవీంద్ర నరసింహారెడ్డి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఐశ్వర్య సాయి కుమార్పై 421 మెజార్టీతో గెలుపొందాడు. లగచెర్లలో కాంగ్రెస్ మద్దతుదారుడు వెంకట్రాములు గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థి గుండెమోని బసప్పపై 15 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. పోలేపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారుడు జింకల చంద్రయ్య బీఆర్ఎస్ అభ్యర్థి పుర్ర రాఘవేందర్పై 35 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే లగచెర్ల కావచ్చు, ఈ పోలేపల్లిలో ఈ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తగ్గడానికి ప్రధాన కారణం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచే ఇంకొక అభ్యర్థి కూడా పుర్ర పెంటాయ కూడా ఇండిపెండెంట్గా వేయడం జరిగింది. దాదాపు 292 ఓట్లను ఆయన కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చడం జరిగింది. అదేవిధంగా లగచెర్లలో కూడా తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 2 ఉండడం జరిగింది. ఈ 2 ఉండి
కొన్ని ఓట్లు చీలిపోవడంతో కొంత మెజార్టీ తగ్గి స్వల్ప తేడాతో విజయం సాధించారు. కానీ లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈ 3 గ్రామాల్లో కూడా బంపర్ మెజార్టీతో గెలిచేది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి నీళ్లు కానీ, ఈ ప్రాంతానికి నిధులు కానీ, ఈ ప్రాంతానికి సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ, రైల్వే లైన్ కానీ, ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చడానికి తలపెట్టడంతో ఈ ప్రాంతం ప్రజలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ, మా అభిమాన నాయకుడు తిరుపతన్న గారి మీద అత్యధిక నమ్మకంతో భారీ మెజారిటీతో గెలిపించినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కొడంగల్ వ్యాప్తంగా కూడా అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినట్టు అభ్యర్థులే మ్యాక్సిమం గెలవడం జరిగింది. అక్కడక్కడ చిన్న చితక తప్పిస్తే అక్కడక్కడ ఎక్కడన్నా బీఆర్ఎస్ పార్టీ గెలిచిందంటే కూడా దానికి కారణము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 2-3 అభ్యర్థుల వల్ల అక్కడక్కడ గెలిచిండ్రు. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది పట్నం నరేందర్ రెడ్డి. ఇక్కడైనా నీ కుట్రాలు చేయడం బంద్ చేయి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రజలందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది చూస్తూనే ఉండండి SN TV.